వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమీక్షా సమావేశం కూడా నిర్వహించాడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యవస్థీకృత నిర్మాణం, అదేవిధంగా నిర్మాణ కమిటీలు, జిల్లా అధ్యక్షులకు కీలక బాధ్యత కూడా అప్పగిస్తూ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. జిల్లా అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లోనూ విధ్వంసమే జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో అమలవుతుంది తప్ప ఇంకేమీ లేదు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మీపై ఉంది అని చెప్పేసి కూడా జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా పార్టీ నిర్మాణం మీద 3 విడతల్లో స్పష్టమైన లక్ష్యాలను జిల్లా అధ్యక్షులకు జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. మే నాటికి మండల కమిటీలు, జూన్, జూలైలో గ్రామ, మున్సిపల్ డివిజన్ల కమిటీలు, అదేవిధంగా ఆగస్టు, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆయన అడ్వైస్ ఇచ్చారు. ఈ కమిటీలు పూర్తి చేయడం ద్వారా పార్టీకి సమర్థవంతమైనటువంటి ఓటింగ్ యంత్రాంగం సిద్ధమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో 1500 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు జిల్లాలో పార్టీకి ఓనర్షిప్ చూపించాలి. ప్రజా సంబంధిత అంశాల్లో ఎవరైనా సరే చెప్పే వరకు వేచి ఉండొద్దు. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ముందుకు కదలాలి. ప్రతి సమస్యలను బాధితులకు అండగా ఉండాలి. జిల్లా అధ్యక్షుల పని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని భారీ లక్ష్యాలు ఉన్నప్పుడే బ్యాట్స్మెన్ మెరిసిపోతాడు, అందరూ ధోనీలా తయారవ్వాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే జిల్లాలో 7కి 7 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలవగలుగుతాం. రైతులకు మద్దతు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి జిల్లాలో రైతుల పక్షాన పోరాటాలు నిర్వహించాలి. రైతులకు అండగా ఉండాలి. వారి డిమాండ్లపై గలమెత్తండి అని చెప్పేసి జిల్లా అధ్యక్షులకు జగన్మోహన్ రెడ్డి గారు సూచన కూడా చేశారు. అదేవిధంగా సహజంగా 2-3 ఏళ్ళు పూర్తయితే కానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుంది. కానీ ఒకే ఒక సంవత్సరం లోపే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తి చేయాలి. కమిటీ పూర్తి చేసి కలిసికట్టుగా పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించి బలంగా ముందుకు సాగాలి. మనమంతా రాజకీయ నాయకులం. ఈ జీవితాన్ని ప్రజల కోసం పెట్టాం. బాధ్యతలు తీసుకోవాలి. అధికారాన్ని సాధించాలి. ప్రతిపక్షంలోనూ మా నాయకత్వాన్ని నిరూపించాలి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి దిశానిర్దేశం కూడా చేశారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ స్థానాలకు కూడా ఇన్ఛార్జ్ కూడా నియమించట్టుకున్నాడు. అదేవిధంగా సింగనమల నియోజకవర్గానికి సాకే శైలేజ్నాథ్ గారిని సమన్వయకర్తగా నియమిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ చేసింది. సో శైలేజ్నాథ్ గారు సింగనమల నియోజకవర్గానికి ఇంకా హెడ్ అయినా అక్కడ నుంచే ఇక పోటీ చేస్తారు. దాంట్లో అయితే ఎటువంటి డౌటే లేదు. ఇలాంటి మార్పు చేర్పులు చాలానే ఉంటాయి. ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచిగానే ఉంటాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. కానీ ఇంకా కొంతమేర లోటు పాట్లు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాటిని కూడా కొంచెం సర్దిద్దుకొని ముందుకు వెళ్తే మంచిది.